సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తదోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. ధృతరాష్ట్ర మహారాజా, ఈ విధంగా వాసుదేవుడు అర్జునునితో పలికి అర్జునుడు కోరినట్లు తన పూర్వరూపాన్ని దర్శింపచేశాడు. మహాత్ముడైన శ్రీకృష్ణుడు మళ్ళీ తన సౌమ్య రూపమును చూసి భయభ్రాంతులకు గురైన అర్జునుని ఓదార్చాడు అని సంజయుడు చెబుతున్నాడు. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రవృత్తిం గతః. అర్జునుడు మాట్లాడుతున్నాడు. జనార్దన, శ్రీకృష్ణ, మానవాకారంలో ఉన్న నీ సౌమ్య రూపాన్ని చూసి ఇప్పుడు నేను శాంతిని పొందాను, స్థిమితపడ్డాను, నా చిత్తం ప్రసన్నంగా ఉంది. శ్రీ భగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. భగవానుడు చెబుతున్నాడు, అర్జున, సులభ సాధ్యం కాని నా ఈ దివ్య రూపాన్ని నువ్వు దర్శించావు. ఈ దర్శనం కోసం దేవతలు కూడా నిత్యము పరితపిస్తూ ఉంటారు. న అహం వేదైర్న తపసా న దానేన చ ఇజ్జయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. అర్జున, నీవు దర్శించిన ఈ నా రూపాన్ని అదేవిధంగా దర్శించటం వేదాల చేత గాని, తపస్సు చేత గాని, దానం చేత గాని, యజ్ఞం చేత గాని సాధ్యపడదు. భక్త్యా తు అనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. అర్జున, విశ్వరూపుడైన నన్ను యథాతథంగా తెలుసుకోవాలన్నా, దర్శించాలన్నా, లేదా నాలో ప్రవేశించాలన్నా అనన్యమైన భక్తి చేతనే అది సాధ్యమవుతుంది. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. అర్జున, నా కొరకే కర్మలాచరించేవారు, నన్నే పరమగతిగా భావించి జీవించేవారు, నా భక్తుడుగా బ్రతికేవాడు, విషయ సంగత్వం లేనివాడు, సర్వ ప్రాణులయందు శత్రుత్వం లేనివాడు నన్నే పొందుతాడు. ఈ విధముగా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీ కృష్ణార్జున సంవాదమైన భగవద్గీత యందు శ్రీ విశ్వరూప సందర్శన యోగం అనే 11వ అధ్యాయము ముగిసినది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.